హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలిసిన కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్స్కి మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనమాట కరెంట్ అఫైర్స్ చేద్దాం. మీకు కనుక పూర్తిగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్తో కూడినటువంటి కోర్స్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా 199, 2 సబ్జెక్టులు అయితే 299, 3 సబ్జెక్టులు అయితే 399, థియరీ ప్లస్ వీడియో అంటే వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అనమాట. ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఏ టెస్ట్ సిరీస్ అయినా 99 రూపీస్ మీకు. ఎనీ టెస్ట్ సిరీస్ అనమాట 99 రూపీస్ విత్ బిడ్ బ్యాంక్ కూడా మీకు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొల్హదీ బంద్ పంచాయతీ ఉద్యమం కోసం ప్రస్తావించారండి. అది ఏ రాష్ట్రంలో ఉందంట? ఈ కొల్హదీ బంద్ అనేటటువంటి పంచాయతీ దీనికి సంబంధించిన ఉద్యమం అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల నరేంద్ర మోదీ గారు అనమాట ప్రస్తావించడం జరిగింది మన్ కీ బాత్లోని. సో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్స్ చూద్దాం. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్ అండి. సో రాజస్థాన్లో అనమాట ఏంటి అసలు ఎందుకంటే రాజస్థాన్లోని రణతంబోర్, మీ అందరికీ రణతంబోర్ అనగానే శాంక్చురీ పేరు కూడా గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ రణతంబోర్లోని స్థానిక వర్గాలంట అడవుల్లోకి గొడ్డళ్ళు అనేవి తీసుకొని వెళ్ళబోమని, చెట్లు కొట్టబోమని తమంతట తామే ఒక ప్రతిజ్ఞ చేశారంట. అంటే తమంతట తామే ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగిందనమాట. ఏంటంటే మేము అడవుల్లో గొడ్డలు తీసుకుని వెళ్ళాము, చెట్లు కొట్టమని చెప్పారంట. అంటే డీఫారెస్టేషన్కి మేము పాల్పడము అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశారనమాట. సో దాన్ని అప్రిషియేట్ చేస్తూ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట మన్ కీ బాత్లో మనకి అడ్రస్ చేయడం జరిగిందంటే డెఫినెట్గా మనకి ఖచ్చితంగా దీని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఉండి దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా బస్ డిపోను ఎక్కడ ప్రారంభించారంట? అంటే కంప్లీట్ ఇప్పుడు మనకి బస్ డిపో ఉందనుకోండి, అక్కడ ఉమెన్ మెన్ ఇద్దరు ఉంటారనమాట యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఏంటండి అంటే కంప్లీట్గా ఉమెన్ మాత్రమే ఉండేటటువంటి ఒక బస్ డిపోని స్టార్ట్ చేస్తారండి. ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇది యాక్చువల్లీ. మరి ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఓకేనండి, ఢిల్లీలో స్టార్ట్ అయింది. చూడండి, ఢిల్లీలో దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా బస్ డిపోని ప్రారంభించడం జరిగిందనమాట. ఎప్పుడంటే 2024 నవంబర్ 16న ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాస్ గత్ ప్రారంభించారంట. సరోజిని నగర్లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడినటువంటి దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. సఖీ డిపో పేరుతో ఇటీవల భారతదేశంలో తొలి మహిళా బస్ డిపోని ఎక్కడ ప్రారంభం చేశారని అంటే మనకి ఢిల్లీలో స్టార్ట్ అయిందండి. ఇందులో డిపో మేనేజరు, డ్రైవర్లు, కండక్టర్ల సిబ్బంది మొత్తం మహిళలు ఉంటారు. మొత్తం ఉమెన్స్తో మాత్రమే కూడి ఉన్నటువంటి డిపో అనమాట ఇది యాక్చువల్లీ. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఈ నేమ్ ఇంపార్టెంట్, సఖీ డిపో అనే పేరు ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడం కోసం జీవితాన్ని అంకితం చేసిన బారే బోయం అలీ అబూ అవ్వాద్లకి ఏ అవార్డు లభించిందంట? ఇటీవల అనమాట ఒక అవార్డు వచ్చిందనమాట. ఎవరికంటే బారెన్ బోయం అండ్ అలీ అబూ అవ్వాద్లకి అనమాట. ఎందుకు ఈ అవార్డు వచ్చిందో కూడా మనం ఆల్రెడీ చెప్పాం క్వశ్చన్లోనే. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకి సంబంధించి శాంతి చర్చలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిందనమాట. మరి వీళ్ళకి వచ్చిన అవార్డు ఏంటి? రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, యుఎన్ శాంతి పురస్కారం, నన్ ఆఫ్ ద అబౌవ్ అంటే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వచ్చిందండి వీళ్ళకి యాక్చువల్లీ. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి డానియల్ బారెన్ బయం అలీకి వీళ్ళకి అనమాట 2023 ఏడాదికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది వచ్చిందనమాట. ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో మనకి ఏంటంటే ఇందిరాగాంధీ గారి జయంతి నవంబర్ 19 యాక్చువల్లీ ప్రతి ఇయర్ కూడా చేస్తారండి మనకి. ఇందిరాగాంధీ జయంతి మనకి నవంబర్ 19 చేస్తారంటే ఈ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో ఈ అవార్డులు అయితే అందజేయడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కానీ, రాజీవ్ సద్భావన అవార్డు కానీ ఇవి కూడా అడుగుతుంటారు మనకి ఎగ్జామ్స్లోని. అలాగే నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్ కూడా మనకి ఇంపార్టెంట్. గాంధీ పీస్ ప్రైజ్ మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మీరు అవార్డులు అన్నీ చదువుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి అంటే మనకి 2023 జనవరి నుంచి కూడా ఇప్పటివరకు అంటే మొన్న డిసెంబర్ వరకు కూడా కవర్ చేస్తూ 99 రూపీస్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ కూడా మీకు ఉంది. 99 రూపీస్ పడుతుంది. అది లేదు మీకు ఏదైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే అది కూడా 99 రూపీసే. లేదు మాకు సబ్జెక్ట్లే కావాలి, ఏదైనా వీడియో కంటెంటే కావాలనుకుంటే 199. ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అన్నీ కవర్ చేస్తాం. పాలిటీ తీసుకుంటే ఫండమెంటల్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కవర్ చేస్తాం. అలా మాకు అవే వద్దు సార్, ఓన్లీ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఏమైనా సరే ఉంటే కూడా చెప్పండి అంటే అది కూడా ఒక సెపరేట్ కోర్స్ అయితే ఉందన్నమాట. మీకు ఏ కోర్స్ అయినా సరే మీకు తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, వరల్డ్ మెడిటేషన్ డే అంటే ధ్యానం అనమాట. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఇటీవల ఏ తేదీని జరపాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. రీసెంట్గా అనమాట వరల్డ్ మెడిటేషన్ డే అనమాట జరపాలని చెప్పేసి డిసైడ్ చేశారండి. ఏ డేట్? డిసెంబర్ 20, డిసెంబర్ 21, డిసెంబర్ 19, డిసెంబర్ 18 అండి. డిసెంబర్ 21వ తేదీనండి, 21 డిసెంబర్ అనమాట. ఓకేనా, రైట్. చూడండి, డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏటా నిర్వహించాలంటూ తీసుకొచ్చిన తీర్మానానికి అనమాట ఆమోదం తెలిపారండి. ధ్యాన దినోత్సవం నిర్వహణ కోసం లీచ్ టెన్స్టన్
ఓకే, లీచ్టెన్స్టైన్ వాళ్ళు అనమాట, అంటే ఆ దేశస్తులు అనమాట తీర్మానం తీసుకొచ్చారండి. అంటే మన దేశం కూడా కొన్నిసార్లు తీర్మానం పెడుతుంది, మిగతా దేశాలు ఆమోదిస్తుంటే ఇలా లీచ్టెన్స్టైన్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది. సో మరి వాళ్ళు తీసుకొస్తే ఇండియాతో పాటు శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండోరా, బంగ్లాదేశ్, లగ్జంబర్గ్, పోర్చుగల్, బల్గేరియా వంటి దేశాలన్నీ కూడా కో స్పాన్సర్గా ఉన్నాయన్నమాట దీనికి. ఓకే, మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 2024 డిసెంబర్ 6న సమావేశమై ఏకగ్రీవంగా ఆమోదించింది దీన్ని. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్ణయించింది. డిసెంబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే భారత సంప్రదాయం ప్రకారం శీతాకాల అయనాంతరం, అంటే ఉత్తరాయణం మనం అంటాం కదండి, ఉత్తరాయణం దక్షిణాయనం అని, ఉత్తరాయణం అడుగుపెట్టే రోజు అనమాట ఇది. ఎప్పుడు 21 డిసెంబర్ అనమాట. అందుకనే ఓకే, వేసవి అయినంతం అంటే దక్షిణాయనంలోకి ప్రవేశించారు జూన్ 21. సో డిసెంబర్ 21, జూన్ 21 రెండు ఇంపార్టెంటే. మరి యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు 10 ఏళ్ల కింద భారత్ చేసిన ప్రతిపాదన ఐరాస ఆమోదించి ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 యోగా దినోత్సవం చేస్తారు. అంటే జూన్ 21 మనకి దక్షిణాయనం అనమాట యాక్చువల్లీ. సో ఆ డేట్ని ఏం చేస్తున్నాం, యోగా డే చేస్తున్నాం. మరి డిసెంబర్ 21 కూడా ఇంపార్టెంటే కాబట్టి ఏం చేస్తారంటే మెడిటేషన్ డేనే చేస్తారనమాట యాక్చువల్లీ. సో లీచ్టెన్స్టైన్ ప్రతిపాదించింది. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీని గురించి కూడా. మీకు మోస్ట్లీ నేను ఫిల్టర్ చేసి కరెంట్ అఫైర్స్ ఏమన్నా సరే ఫిల్టర్ చేసి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది అనుకున్న మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోలో ఏది కూడా మీకు అన్నెసరీ క్వశ్చన్స్ కానీ అన్నెసరీ కంటెంట్ ఉండదన్నమాట. డెఫినెట్గా మీకు ఉపయోగపడేదే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మా సహజమైన అడవులను పరిరక్షణ చేసి భద్రంగా ఉంచేందుకు గ్రీన్ ప్లస్ అనే పథకాన్ని 2024 అక్టోబర్లో ప్రారంభించిన రాష్ట్రం ఇది. ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అడగవచ్చు, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా అడగచ్చు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ఉంది చాలామందికి. ఒకవేళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 75 మార్కులకు ఉంది యాక్చువల్లీ కదా, అంటే ఓవరాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. మరి చూద్దాం. ఓకే, గ్రీన్ ప్లస్ పథకాన్ని స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ మేఘాలయ అండి. మేఘాలయ ఏంటి స్టార్ట్ చేస్తుంటే గ్రీన్ ప్లస్ పథకాన్ని ప్రారంభించింది. ఏంటో చూద్దాం. చూడండి, కే సంగ్మా మేఘాలయ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ ద గ్రీన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ రెస్పాన్స్ టువార్డ్స్ ఎకోసిస్టమ్ ఎన్హాన్స్మెంట్ అండ్ న్యూట్రింగ్ అంటే గ్రీన్ అనే దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, అబ్రివేషన్ ఉందన్నమాట. చూడండి, గ్రాస్ రూట్ లెవెల్ రెస్పాన్స్ టువార్డ్స్ ఎకోసిస్టమ్ ఎన్హాన్స్మెంట్ అండ్ న్యూట్రినింగ్. ఓకే, మేఘాలయ ప్లస్ అనే పేరుతోనే స్కీమ్ స్టార్ట్ చేశారండి. ఓకే, అక్టోబర్లో స్టార్ట్ చేశారు. ద మెయిన్ పర్పస్ ఫర్ ద లాంచింగ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. అంటే అడవి యొక్క విస్తీర్ణం పెంచడం అనేది దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. ఎందుకంటే సాధారణంగా తీసుకుంటే మనకి 1952లో ప్రకటించినటువంటి అటవీ విధానం ప్రకారం 33% అడవులు ఉండాలి దేశంలో కదా, అంటే దేశంలో ఓవరాల్గా అనమాట. సో ప్రతి రాష్ట్రం కూడా 33% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట యాక్చువల్లీ. సో ఎక్కువ ఉంటే ఇంకా మంచిదే. So the scheme focus on expanding forest conservation across the state by offering monetary rewards for the protecting forested areas. ఓకే, ఎవరైతే ఫారెస్ట్ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకి మనీ కూడా మానిటరింగ్ బెనిఫిట్స్ అంటే అర్థం ఏంటండి అంటే డబ్బులు కూడా అంటే రివార్డులు కూడా ఇస్తారనమాట వాళ్ళకి. ద గ్రీన్ మేఘాలయ ప్లస్ స్కీమ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పేమెంట్ ఫర్ ద ఎకోసిస్టమ్ PES అనేది అనమాట, విచ్ సపోర్ట్స్ ద విలేజెస్, కమ్యూనిటీస్, క్లెయిమ్స్ ఓకే ఆర్ ఇండివిజువల్స్ దట్ కమిట్ టు కన్జర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద న్యాచురల్ ఫారెస్ట్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 30 years. అంటే 30 సంవత్సరాల వరకు ఎవరైతే ప్రొటెక్షన్ చేస్తారో వాళ్ళకనమాట ఈ బెనిఫిట్స్ అన్ని వర్తించే విధంగా అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ INS తుసిల్ అండి, దీని పేరు INS తుసిల్ అనమాట. 2024 డిసెంబర్ 9న భారత నౌకాదళంలో లాంఛనంగా చేరింది. అయితే దీన్ని ఏ దేశంలో తయారు చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇస్తాను. చూడండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా స్పోర్ట్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, పాలిటీ వస్తుంది, అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వస్తాయి, పర్సన్స్ ఇన్ న్యూస్ వస్తుంది. ప్రతిదీ కవర్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వకపోతున్నా సరే మీరు అప్డేట్ అవుతూ ఉండాలంటే కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఒక న్యూస్ పేపర్ చదవండి, ఏదో ఒకటి మీకు నచ్చిన న్యూస్ పేపర్ రెగ్యులర్గా ఆ న్యూస్ పేపర్ చదువుతూ మంత్లీ ఏదైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఒకటి కొనుక్కొని చదువుకుంటే మీకు బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు అప్డేట్ అయినట్టు ఉంటుంది అనమాట యాక్చువల్లీ. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చినా కాన్ఫిడెంట్గా మీరు అటెండ్ అవుతారు. కరెంట్ అఫైర్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. చూడండి, అక్కడ ఒకసారి చదువుతాను క్వశ్చన్ మళ్ళీ. అధునాతన గైడెడ్ మిసైల్ అనేటువంటి ఫ్రిగేట్ INS తుసిల్ అనేది 2024 డిసెంబర్ 9న భారత నౌకాదళంలో చేరిందంట. అయితే దీన్ని ఏ దేశంలో తయారు చేశారు? అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా అండి. రష్యాలో తయారు చేశారు దీన్ని యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ అధునాతన గైడెడ్ మిసైల్ భారత నౌకాదళంలో చేరింది. రష్యాలోని కల్నిన్ నగరంలో జరిగినటువంటి కార్యక్రమానికి భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఓకే, INS తుషిల్ని రష్యాలో నిర్మించారండి. భారత నౌకాదళం కోసం 4 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలు నిర్మాణానికి 2016లో 2016లో అగ్రిమెంట్ జరిగిందండి. 250 కోట్లతో అనమాట, అంటే $250 కోట్ల ఒప్పందం జరిగిందనమాట.
దీని ప్రకారం 2 యుద్ధ నౌకలను రష్యాలో, మిగతా వాటిని భారత్లో నిర్మించాలి. ఐఎన్ఎస్ సుశీల్ బరువు 3900 టన్నులు అంట. చూడండి, అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ ఏంటంటే భారతదేశంలో 2, రష్యాలో 2 అనమాట యాక్చువల్లీ. ఓకే, దీని యొక్క పొడవు తీసుకుంటే 125 మీటర్లు. ఇందులో భారత పరిజ్ఞానం యొక్క వాటా 26% ఉందన్నమాట. అంటే టోటల్గా 100% దీంట్లో మన క్రియేటివిటీ లేదా మన యొక్క నాలెడ్జ్ అనేది 26% ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఈ మిసైల్లో ఉందన్నమాట. ఈ యుద్ధ నౌకలో శక్తివంతమైనటువంటి ఆయుధాలు అంటే వెపన్స్ ఉంటాయి. అధునాతన సాధన సంపత్తి కలిగినటువంటి యుద్ధ నౌక చేరికతో హిందూ మహాసముద్రంలో నేవీ పోరాట సామర్థ్యం అనేది మరింత ఇనుమడిస్తుంది. అంటే మనకి సపోర్ట్ అవుతుందన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకేనండి, సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట రెగ్యులర్గా మనం డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా నేను మీకు మంచి క్వశ్చన్స్ని ప్రజెంట్ చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ప్లేలిస్ట్ చూసుకోండి, పాలిటీ కానీ హిస్టరీ కానీ ఏదైనా తీసుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా అత్యంత క్వాలిటీగా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో అలాగే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, బాలు ఐక్యూ యాప్ని. కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి, మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అత్యంత క్వాలిటీకి, ఇప్పుడు ఎంత మీకు క్వాలిటీగా ఎక్స్ప్లెనేషన్ ఉందో మీకు విత్ మెటీరియల్, అదే క్వాలిటీ అనేది ప్రతి సబ్జెక్ట్కి కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టైం వృధా అవ్వకుండా, ఓకే, మీ యొక్క ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని మీకైతే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్లైనా మీకు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడమైనా కంటెంట్ అయినా సేమ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. మన బాలు ఐక్యూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.